తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మంది రకరకాల మాలలు వేసుకుంటూ ఉంటారు. టాక్ ఆఫ్ ది టౌన్ కరుంగలి మాల కదా. కరుంగలి మాల, రుద్రాక్ష మాల, తులసి మాల, స్ఫటికము, పగడము, ఇట్లా రకరకాల మాలలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మాలలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి? కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి. పడుకునే ముందు తీసేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా, నాన్ వెజ్ తినకుండా ఉండాలా, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి సార్. అట్లన్నిటినీ ఒకసారి అడ్రస్ చేస్తూ అసలు మాలధారణ ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరెవరు చెయ్యకూడదు, నియమాలు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా. అయితే ఎవరు చెయ్యకూడదు అనేది అయితే ఖచ్చితంగా లేదు. అందరూ సో అందరూ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా ఏంటంటే మనకి వాళ్ళ వ్యక్తిగత జాతకం తెలిసినప్పుడైతే కనుక మరింత విస్తృతంగా, అంటే ఇప్పుడు నాకు స్ఫటికమాల ఉపయోగపడితే మీకు కరుంగలి మాల ఇంకా ఎక్కువ ఉపయోగపడవచ్చు. అలా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే అప్పుడు ఇంకా ఈజీ. గ్రహాలతో రిలేట్ అయ్యి ఉంటాయా సార్? ఖచ్చితంగా. అయితే అవి కూడా వివరణ చెప్పండి సార్. ఏ ఏ గ్రహాలతో రిలేట్ అయ్యి ఉన్నాయి? ఇప్పుడు కరుంగలి మాల ముందు ఒకసారి వద్దాం. సో కరుంగలి మాల విషయానికి వస్తే కనుక సాధారణంగా దీంట్లో వచ్చింది ఏంటంటే, మామూలుగా చెప్పేది వీళ్ళు బయట అయితే కనుక ఎక్కువ కుజుడు రిలేటెడ్గా చెప్పడం అనేది చెప్తున్నారు, కానీ బట్ మామూలుగా అయితే కదా కుజుడు శనిల కాంబినేషన్. అది శనికి కుజుడికి ఇద్దరికినా రిలేషన్ ఉంది. సో ఇది ఎందుకంటే ఖచ్చితంగా అది నల్ల మధ్య చెట్టు నుంచి వస్తుంది. సో నలుపు ఎక్కడైతే ఉంటాడో అక్కడ శని ఉంటాడు. సో ఓవరాల్గా దాని యొక్క ఏమంటే ఫలితాలుగా చూసినప్పుడు కొంతవరకు కుజుడు రిలేటెడ్గా కనిపిస్తుంది. సో కనుక కుజు శనుల కాంబినేషన్లో వాడటం అనేది, అంటే ఇక్కడ కరుంగలి మాల వల్ల ఉపయోగం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ శని వల్ల ఏమొస్తాయి మనకి ఆటంకాలు ఇవన్నీ వస్తాయి, ఆలస్యాలు అవుతాం అనేది. తర్వాత కుజుడు వల్ల ఏమవుతాయి గొడవలు కానీ, కోర్ట్ ఇష్యూస్ కానీ, తర్వాత పరాక్రమం తక్కువ ఉండటం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇది ఇంప్రూవ్ చేస్తుంది, ఆ పరాక్రమం. అది ఇదేమో అబ్స్టకిల్స్ని కూడా తీసేయటం అనేది ఉంటుంది. అందుకే కరుంగలి మాల ఇవాళ ఎక్కువ ప్రాచుర్యం. ఎందుకంటే అందరికి ఇవే కదా ప్రాబ్లం. ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఎప్పుడు ఉండదు, మన దగ్గర సరైన సత్తా లేనప్పుడు ఉండదు. ఇద్దరు భయం ఉన్నా కూడా కమ్యూనికేట్ చేయలేము. అంటే నేను చెప్పేది రైట్ తప్పు లోపలే సరిపోతుంది, ఈలో మన టైం అయిపోతుంది. సో అందుకని వెంటనే రియాక్ట్ అవ్వగలిగే సత్తా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మనకి ఇవాళ చాలామంది పాపం తల్లులు అనవసరంగా పిల్లల్ని బాధ పెడుతున్నారు, కానీ 100కి 90-95 మార్కులు వచ్చి కూడా సరైన కమ్యూనికేషన్ లేకపోతే వేస్ట్. కరెక్ట్ సార్. సో యావరేజ్గా 70 ప్రతి ఒక్కరు ఏ కంపెనీ అయినా సరే యావరేజ్గా 60 నుంచి ఇన్ని మార్కులు ఉండాలనే పెడుతుంది కండిషన్. అంతేగాని 190 మార్కులు ఉండాలని ఎక్కడ ఏ కంపెనీ కూడా పెట్టదు నా అనుభవంలో. అలాంటప్పుడు ఇంక వీళ్ళకి ఏంటి, పిల్లల మీద అంత ప్రెషర్ పెట్టే కంట ఆ పిల్లల్ని చక్కగా కమ్యూనికేట్ చేయగలగడం నేర్పితే ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ అదే మోటివేట్ చేస్తుంటా. ఎందుకంటే ఎవరైనా కమ్యూనికేషన్ లేకే బోలని ఉద్యోగాలు పోతాయి. కానీ అది కరుంగలి మాల ఇస్తుంది. అందుకని ఇవాళ దాన్ని చాలా ఎక్కువగా తీసుకోవటం, కొనుక్కోవటం. ఆడవాళ్ళు ధారణ ఎవరైనా మనకి ఏంటంటే, ఇంకా మీకు ఏమంటాం, ఒక తులసి మాల అనేది కొద్దిగా కొంతమంది ఏమంటాం భర్త పోయిన వాళ్ళకి పనికిరాదని కొంతమంది రాశారు, కానీ బట్ నా అనుభవంలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే దాని యొక్క ప్రయోజనం అనేది ఒక్కొక్క మాలకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఆడవాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి అంటే నెలసరి వస్తుంది కదా, మరి అప్పుడు ఇప్పుడు మీరు వేసుకుని ఉండగా బయట వచ్చింది ఏం చేస్తారు? సో అందుకని ఖచ్చితంగా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైనా సరే స్వచ్ఛమైన పాలలో కానీ తర్వాత కొబ్బరి నీళ్ళు బెస్ట్. చాలామంది పసుపు నీళ్ళు చెప్తారు, కానీ అన్నిటికంటే బెస్ట్ అయితే కొబ్బరి నీళ్ళే. కొబ్బరి నీళ్ళతో ఎందుకంటే కొబ్బరి నీళ్ళు అంటే ఇంక ప్రకృతి దాంట్లో మీరు ఎక్కడ లేదు, అదే కదా, నకిలీగా ఉండడానికి కూడా లేదు. సో అందుకని మీకు ఖచ్చితంగా అది చాలా 100% ప్యూరిటీకి చాలా మంచిది. రైట్. సో దాంతో మనం కడిగేసుకుని మళ్ళీ యథాతథంగా పెట్టేసుకోవడం అనేది ఉంటుంది. సో కరుంగలి మాల అనేది ఇప్పుడున్న వాళ్ళకి కొంతవరకు ఎక్కువ మంచిదే. తర్వాత వచ్చేప్పటికంటే ఇప్పుడు రుద్రాక్షల విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఏంటంటే, పంచముఖి అనేది కొద్దిగా చౌకగా బయట ఎక్కువగా విరివిగా దొరుకుతుంది. కానీ సర్పదోషాలు ఉన్న వాళ్ళకి కొన్ని విధానాల్లో, అంటే ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకున్న ఒక వీడియోలో
అంటే 5, 11 అని. ఈ 5, 11 ఉన్న వాళ్ళు సప్తముఖి రుద్రాక్షలు తీస్తే మంచిది అని. 5, 11 అంటే 5లో రాహు 11లో లేదా కేతు రివర్స్. రివర్స్ లేదా రివర్స్. సో అలా ఉన్న వాళ్ళకి కూడా మనకి సప్తముఖి అనేది చాలా బాగా పనిచేస్తుంది అని ఇస్తారు. రుద్రాక్షలు. సో తర్వాత మళ్ళీ మనం ఏదైతే 3, 9 ఈ 3, 9 ఉన్న వాళ్ళకి 11 ముఖాలది. ఏకం 11 ముఖాలు ఏకాదశము. ఏకాదశముఖి. సో ఇంచుమించుగా 14 ముఖాల దాకా ఉంటాయి. ఒక ముఖం నుంచి 14 ముఖాల దాకా ఉంటాయి. కానీ జాతకం బట్టి అయితే మనకు రుద్రాక్ష అలా కాకుండా తేలిగ్గా ఎవరైనా ధరించాలి అనుకుంటే కనుక నన్ను అడిగితే ఖర్చు తక్కువ ఉంటుంది, కొంత మంచిది అవుతుంది పంచముఖే. చాలా తక్కువ అది పంచముఖి మీకు విరివిగా దొరుకుతుంది, పైగా తక్కువలో బయటపడిపోతుంది. సో పంచముఖి ఎన్ని వేసుకోవచ్చు సార్? దానికి లెక్క ఉంటుందా మాలలో? అంటే మాల మనకి ఎప్పుడైనా జపాన్కి ఏ సంఖ్య ఉంటుందో మాలకైనా అంతే 27 ఉంటే 27 ఉండాలి, లేదంటే 54 ఉండాలి, లేదంటే 108 ఉండాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకటి జనాలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడికి మనం జపం కోసం వినియోగించేది మనం వేసుకోకూడదు. అంటే మళ్ళీ అదే మనం వేసుకునేది మళ్ళీ జపానికి వినియోగించకూడదు. సో దేవుడికి పెట్టుకోవాలి, మనం పెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఈ మాలలు అనేది మనం వేసుకోవడం అనే కాకుండా మన మంత్ర జపం అనేది కూడా కొన్ని ఏదైతే దేవుళ్ళ కోసం చేస్తామో అప్పుడు ఆయా మాలలు ధరించినప్పుడు అది ఇంకా ఫాస్ట్గా పనిచేయడానికి ఉంటుంది. ఇప్పుడు కుజుడు గురించి సంబంధించి ఎర్రచంద్రమాల, ఎర్రచంద్రమాలతో సూపర్గా పనిచేస్తుంది. సూపర్గా పనిచేస్తుంది. అందుకని ఎర్రచంద్రమాల అనేది వేసుకుంటారు కూడా కదా సార్ ఎర్రచంద్రమాల. ఇప్పుడు మనం చెప్పేవన్నీ జపానికి పనికొస్తాయి, మాలగా వేసుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు మనం దుర్గాదేవి లేదా తీవ్ర శక్తులు ఉంటాయి చూడండి, అంటే దుర్గా వారాయి కానీ తర్వాత కాళికాదేవి ఇలాంటి వాళ్ళకి హకీక్ మాల అని ఉంటుంది, కొద్దిగా నల్ల పూస ఉంటుంది. హకీక్ మాల అది బాగా పనిచేయడం అనేది ఉంటుంది. దాంతో బోల్న పరిహారాలు కూడా ఉంటాయి, ఎప్పుడో చెప్పుకుంటాం కానీ బట్ హకీక్ మాల అనేది కూడా ఇది మరి మాలని తీసుకుని జపం చేస్తేనే ఇంత ఫలితం ఉంటే అమ్మవారికి సమర్పించవచ్చు ఆ మాలని. అంటే ఇప్పుడు మనం ఏదైతే జపం చేస్తుందో దాన్ని మళ్ళీ ఆవిడకి వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఒంటి మీద మనం ఎలాగో వాడము. నేను అనేది అంటే గుళ్ళలో మీరు అంటారా ఇవ్వటానికి అట్లా చేయొచ్చు, అంటే గుళ్ళలో ఇచ్చుకోవడం చేయొచ్చు. కాకపోతే మరి అక్కడ గుళ్ళలో వాళ్ళు ఉండే పూజలు వాళ్ళ దాన్ని బట్టి యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎర్రచంద్రమాల బోల్ మంది కొన్ని దేవాలయాలు చూస్తే అమ్మవాళ్ళకి రుద్రాక్షలు వేసి ఉంటాయి బోలని, అలా ఇవ్వచ్చు, తప్పే. అది ఫలితం ఇస్తుందా అమ్మవారికి? అంతేగా మనం అమ్మవారికి ఇచ్చింది ఎందుకు ఫలితం ఉండదు? మనం ఏ ఇచ్చినా కూడా అమ్మ మళ్ళీ తిరిగి ఇంకో రూపంలో మనకి ఇస్తుంది కూడా. ఇప్పుడు ఎర్రచంద్రమాల కుజుడికి సంబంధించి చెప్పారు కదా, అది తీసుకెళ్లి ఆంజనేయుడికో అంతే. ఆంజనేయుడికి కూడా కొంతవరకు ఎర్రచంద్రమాల బాగా ఉపయోగపడుతుంది, వేస్తారు కూడా. మళ్ళీ ఆంజనేయుడికి కూడా సేమ్ తులసిమాల కూడా ఆంజనేయుడికి శ్రీరాముడికి అంటే వైష్ణవ సంప్రదాయానికి తులసిమాల, ఆంజనేయుడికి కూడా తులసిమాల చాలా ప్రీతికరం. ఇవ్వచ్చు, అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో లక్ష్మీనరసింహ స్వామికి కూడా ఇవ్వచ్చు. సో అలా మాలలు అనేది మనం వేసుకోవడానికి ఉపయోగపడతాయి, కొన్ని తీవ్రమైన శక్తులు సాధించడానికి ఉపయోగపడతాయి, కొన్ని మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవడానికి ఉపయోగపడతాయి. స్ఫటికం దేనికి ఉపయోగపడుతుంది? స్ఫటికం అనేది ఇప్పుడు మీకు సైంటిఫిక్గా చెప్పినప్పుడు ఏంటంటే ఒకసారి దానివల్ల బీపీ కానీ షుగర్ కానీ కూడా కొంతవరకు కంట్రోల్లో రావచ్చు అనేది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహానికి అయితే కనుక స్ఫటికమాల మేము తర్వాత ఎప్పుడైనా తాంత్రిక పరిహారాలు ఖచ్చితంగా స్ఫటికమాలది చెప్తాను. సో స్ఫటికమాల అనేది మనకి ఏంటంటే ఇక్కడ బయట గ్రహాల్లో పోల్చినప్పుడు శుక్రుడికి బాగా ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి లక్ష్మీ అనుగ్రహం కోసం కూడా కొన్ని తాంత్రిక పరిహారాల్లో స్ఫటికమాలే ఉంటుంది. సో సాధారణంగా పబ్లిక్లో కూడా ఇవ్వాలంటే కరింగుళి మాల, తర్వాత ఇంకో మాల అనేది, కానీ మొదటి నుంచి తెలిసిన మాలలో ఎక్కువ మనకి రుద్రాక్షల తర్వాత స్ఫటికమాలే. సో కాకపోతే స్ఫటికమాలలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎక్కువ గాజు వచ్చేస్తాయి, కొద్దిగా స్వచ్ఛమైనవి తీసుకుని వాడాలి. ఎలా తెలుస్తాయి సార్ స్వచ్ఛము గాజు అని? అంటే గాజు అనేది మీకు ఎప్పుడైనా సరే చాలా బాగా క్లియర్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. దాని మీద మనం కొద్దిగా గోరెట్టి గట్టిగా రాస్తే ఎంతో కొంత ఇది పడుతుంది, డాట్. గోరు పెడితే కొద్దిగా డాట్ పడుతుంది, స్క్రాచ్ లాగా పడుతుంది. స్ఫటికానికి పడదా? స్ఫటికం పడదు, చాలా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, గాజు కంటే కూడా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గాజు మీద ఒక బొట్టు నీళ్ళు పోసాం అనుకోండి, ఒక్కసారి ఇలా మబ్బులాగా వచ్చినట్టు వస్తుంది, ఇది అంత రాదు. సో అలా రెండు పక్కన పెడితే మనకి అర్థమైపోతుంది.
రైట్. సో మనం బంగారం వెండి చేసినప్పుడు చిన్నప్పుడు గోడ మీద గీత గీసినా కూడా ఆ ముదురు రంగు లేత రంగు బట్టి ఈజీగా పాత వాళ్ళు చెప్పేసేవాళ్ళు, మనం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా. ఎందుకంటే దాని గీత అంత స్పష్టంగా ఉంటుంది, దీని గీత అంత స్పష్టంగా ఉంటుంది. వాళ్ళ అచ్చు మనకి బంగారంది అయితే లేత ఉంటుంది, అదే ఏదైతే సిల్వర్ ఇత్తడిదైతే ఉంటుందో సిల్వర్ అలాంటివి అయితే అయితే కనుక అచ్చు పెన్సిల్ ఉంటుంది కదా, అంత నల్లగా పడుతుంది ఆ మచ్చ. సో అందుకని మాలలు అనేది ఏంటంటే మనం కొద్దిగా మంచి మాలలు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి కూడా అలానే జరుగుతుంది. Right. లేదంటే కొంతవరకు లేట్ అవుతుంది. అంటే లేట్ అసలు పని చేయకుండా పోతుందంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కోసారి కలర్ వైబ్రేషన్ ఉపయోగపడొచ్చు. కలర్ కూడా కలర్ థెరపీ ఉంటుందిగా. అది అయితే ఇప్పుడు ఈ కరుంగలి మాల కానీ లేకపోతే ఏ మాల అయినా శుక్రుడికి సంబంధించిన స్ఫటికం కానీ ఇప్పుడు మామూలుగా ఇట్లా జెమ్ స్టోన్స్ చెప్పాలనుకోండి, ఇది వీరికి పడుతుందా జన్మజాతకం పరంగా పడదా అనేది దాన్ని బట్టి చెప్తారు కదా వేసుకోండి అని. మరి మాలకు అది వర్తిస్తుందా? ఇప్పుడు నాకు అంటే కుజుడు బాలేడు మాలకైతే అలా వర్తించదు. వర్తించదా? కాకపోతే మనం అనేది ఏంటంటే అది తెలిస్తే, జాతకం తెలిస్తే ఎగ్జాక్ట్గా మీకు ఈ మాలే బాగుంటుందా లేదా అనేది చెప్పడం ఈజీ. ఓకే, అప్పుడు అది వేసుకుంటే ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకి ఇంకా మనకి ఇప్పుడు మీకు ఇష్టం ఉండి ఎర్రచందన మాల కొనుక్కుంటున్నారు, కానీ నిజంగా జాతకం పడి మోయిసన్నైట్ అని ఉంటుంది ఉమ్, ఒక మాల. ఉమ్, అమెథిస్ట్ మాలలు ఉన్నాయి, ఇలా Amethyst, రత్నాలకు ఆ. సంబంధించిన మాలలు కూడా ఉంటాయి. ఆ, ఆ తర్వాత పైరెట్ మాల అని ఉంటుంది. క్రిస్టల్స్ ఇవన్నీ. అంటే పైరెట్ అయితే అసలు ఏమంటాం మనీ మ్యాగ్నెట్ అని కూడా Yeah, అంటూ ఉంటారు. true. సో అది చాలా బాగుంటుంది. నిజంగానే మనీని అట్లా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుందా? అంటే కొన్ని కొన్ని మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ కూడా మనం పాత పురాణ కాలం నుంచి కూడా మొత్తం అందరూ కూడా రాజులు వీళ్ళందరూ కూడా వేసుకునేవారా? వేసుకునే ఉన్నారు కదా బోల్డ్ మంది. ఇప్పటికి నాకు ఒకటి అదే అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఏదైతే వెంకటేశ్వర స్వామికి ఉన్నామో అన్ని మరకత పచ్చలు వాడతారు. అవును. సో మరకత పచ్చ అంటేనే వ్యాపారం, అందుకే ఆయనకు అన్ని వ్యాపార లావాదేవీలేమో అనిపిస్తుంది. అంటే ఎవరు ఏ దేవుడికి ఆకర్షించినంత డబ్బు ఆయన దగ్గరికి వెళ్తారు. పచ్చ అట్రాక్ట్ పచ్చ చేస్తుంది. చాలా, ఎందుకంటే మనకు తెలిసి తెలియకపోయినా కూడా జనరల్గా ఈ వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ వేసుకుంటారు. ఆకుపచ్చ రత్నమే పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే పబ్లిక్ ఛాన్స్ ఏమంటాం వాళ్ళతో ఎక్కువ మమేకం అవడానికి. రైట్. సో అందుకని కొన్ని కొన్ని నమ్మాలనిపిస్తుంది. అందులో నేను మీకు తెలుసు కాబట్టి అంత జమాలజీ కొంత మీకు బాగా అనుభవం ఉంది, 20 ఏళ్ళ అనుభవం ఉంది మీకు ఇంకా రాళ్ల మీద. రాళ్ళు అంటే నేను ఆ ఫీడ్బ్యాక్ కూడా చూసాను. Yes, yes, definitely. సో పూర్తిగా మనం కొట్టి పారేయలేము. Right. సో కానీ ఎప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ అడ్వైజ్ మనకి రావడం ఎంత ముఖ్యమో, లేదా కరెక్ట్ డయాగ్నోస్ అనేది ఎంత ముఖ్యమో. Right. ఒక రత్నం పనికిరాదు అంటే మీకు ఎక్కడో తేడా ఉంది అంతవరకే, అంతే అంతే. తప్ప అది పనికి రాకపోవడం అనేది ఉండదు. రత్నంకున్న లోటు కాదు అది. మనం చెప్పే విధానం తేడా ఉంది. రైట్. సో Beautiful, ఎప్పుడు sir. కూడా ఏమంటే పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వాడినప్పుడు మాత్రమే తేడాలు వస్తాయి. రైట్. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ ధారణ చేసే విషయంలో కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇవి నివృత్తి మార్గం అవుతుంది ఇది ఈ వీడియో డెఫినెట్గా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. Right. నమస్తే.